సగ్గుబియ్యం పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ లీటర్ పాలు పోసుకొని ఒక పొంగొచ్చేంత వరకు వేడి చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యేసుకొని, బాదం, జీడిపప్పు, కిస్మిస్ ఏసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్‌లోకి 2 టేబుల్ స్పూన్స్ సేమియా ఏసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. పాలనేది ఒక పొంగొచ్చిన తర్వాత అరగంట పాటు నానబెట్టుకున్న కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి. సగ్గుబియ్యం ట్రాన్స్‌పరెంట్‌గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం అనేది ఉడికిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న సేమియాలు కూడా ఏసుకోవాలి. స్టవ్‌ని సిమ్‌లో లేదా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని సేమియాలు కూడా ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత హాఫ్ కప్ బెల్లం ఏసుకోవాలి. బెల్లం అనేది పూర్తిగా కరిగేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇది బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయిన తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ ఏసుకొని స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్‌లో సర్వ్ చేసుకుంటమే. మీకు నచ్చితే గనక ఒకసారి ట్రై